హలో గైస్ అందరికి. సో మీరు లూలు మాల్ పార్ట్ 1 అయితే చూసారా? సో ఇంకా చూడని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. సో వెల్కమ్ టు పార్ట్ 2 అనమాట. సో మీరు పార్ట్ 1 లో మొత్తం గ్రౌండ్ ఫ్లోరే చూసారు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం పదండి. సో ఎక్సలేటర్ ఎక్కి పైకి వెళ్ళంగానే రైట్ సైడ్ మనకి కీ చైన్లు కానీ కప్పులు కానీ అవన్నీ ఉంటాయి అనమాట. సో వెళ్దాం పదండి, ఒకసారి వెళ్ళి లుక్ వేద్దాము. చిన్నగా నెమ్మదిగా దిగాలి. సో మీ పిల్లకాయల్ని మట్టుకు అస్సలు తేమాకండి, ఈడకి వస్తే మట్టుకు గోల గోల చేసేస్తారు. ఇది కావాలి అది కావాలి, ఆ కార్ కావాలి ఈ కార్ కావాలని చెప్పి. సో ఇక్కడ సింపుల్ వ్యాలెట్స్ రకరకాల బాల్ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కిచెన్ స్టాక్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకోండి, చూసి మీ బండ్లకి ఏది కావాలో అది తీసేసుకోండి అనమాట. ఫ్లోర్ కి తీసుకొచ్చి చేపలు ఉన్నాయని చెప్పాడు, ఆఖరికి పార్కింగ్ లో తెచ్చాడు. మేమైతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. సో మీకు క్లారిఫై గా చెప్పాలంటే ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో మనం తిన్నాం కదా షవర్మా అవన్నీ, సో అదైతే యూజీ అనమాట. సో పార్కింగ్ మొత్తం ఎల్జీ అనమాట. సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడైతే మొత్తం టెక్నాలజీ ఉంటుంది మామ. సో మన చిట్టి కూడా ఉన్నాడు మామ, వెళ్ళి చూద్దాం రండి. చిట్టి సో మన చిట్టి పక్కన వర్చువల్ పెయింట్ అయితే ఉంది మామ. సో ఇదైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మామ. సో ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టేసి కెమెరా కాడ తీసుకుంటది అనమాట మన హ్యాండ్ ని మొత్తం. సో ఇదిగోండి. సో మా ఈ మిషన్ లో ఏదో ఒక ప్లాస్టిక్ లోపల వేసి మనకు నచ్చిన బొమ్మ చేసిమంటే విత్ ఇన్ సెకండ్స్ లో అయితే చేసి పడేసిద్ది అనమాట ఇది. తమ్ముడు సో ఇక్కడ చూడండి మా, అక్కడైతే మన హ్యాండ్ ఒక్కటే రికగ్నైజ్ చేసింది. ఇక్కడ చూడండి మొత్తం బాడీని అయితే రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో నేనైతే పక్కన అక్కడ జావా బండి అయితే ఉంది మామ. ఊరక మనం పోయి ఒక 2 ఫోటోలు అయితే దిగుతున్నాం మామ. ఆడ బండి మనకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి మామ. నేనైతే తమ్ముళ్ళకి ఫోటో దిగుతున్నాను, నాకైతే ఇది కనిపించింది మామ. చూడండి ఒకసారి. మా వీడైతే మామూలుడు కాదు మామ. అమ్మాయిలు కనబడితే అమ్మాయిలు లవ్ సింబల్ అయితే ఇస్తున్నాడు మామ. మేము హాయ్ చెప్పిన హాయ్ లేదు మామ, మమ్మల్ని చూస్తుంటే ఎగురుతున్నాడు మామ మా ముందరకు వచ్చి. సో అదనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. మేమైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడైతే మొత్తం చేపలు అనమాట. సో మీలో ఎవరికైనా చేపలు పెంచడం ఇష్టమైతే ఇక్కడికి వచ్చినాక మీరు తప్పకుండా ఇక్కడ నుంచి ఒక్కటైనా తీసుకొని అయితే వెళ్ళిపోతారనమాట. సో అంత బాగున్నాయి ఇక్కడ చేపలు అనేవి. చూడండి మీరు, రకరకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఎక్కడ చూసి ఉండము ఈ చేపలు. సో అలా ఉన్నాయి. అసలు బ్లాక్ కలర్ ఒక చేప అయితే ఉంది, అది సూపర్ గా ఉంది. సో చూడండి మీరే. చచ్చిపోయింది, చాలా బాధగా ఉంది బ్రో, చచ్చిపోయింది. వీడు ఏడుస్తున్నాడు. సో వీడికైతే చాలా ఇష్టం అనమాట ఈ చేపలు. సో అందుకని చెప్పి ఏడుస్తున్నాడు. సో అది అయిపోయినాక పక్కకు వస్తే మీకు ఫిష్ స్టోర్ మరియు చికెన్ స్టోర్ అయితే ఉంటది అనమాట. సో మీకు ఇక్కడే లైవ్ లో కోసి అయితే ఇచ్చేస్తారు. అసలు ఇక్కడ మట్టుకు వేరే ఫీల్ అయితే ఉంది మామ. లైవ్ లో చూస్తుంటే ఈ చేపలన్నీ ఇదిగోండి చూడండి. అసలు రెడ్ స్నాపర్ అంట, కేజీ 569 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూడండి మామ, డాల్ఫిన్ కూడా ఉంది మామ. ఇక్కడ కళ్ళు చెదిరిపోతున్నాయి మామ ఈ చేపలు చూస్తుంటే. ఇంకా చికెన్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోదాం పదండి మామ. ఇక్కడైతే లెగ్ పీస్, వింగ్స్, లాలీపాప్స్ ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ కోసి పడేశారు మామ. ఇక్కడ చూడండి మామ, ర్యాపిడ్ కూడా ఉంది మామ. ఈడ మాకైతే అది చూసినాక మళ్ళీ ఆకలి అయితే వేసింది మామ. అని చెప్పి మేము ఇక్కడ చిప్స్ మరియు మయానీస్ సాస్ వేసింది అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం మామ. సో ఇది తీసుకొని కిందకెళ్ళి తినేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసాం మామ. సో ఇదైతే ఎలిఫెంట్ యామ్ అంట మామ. మీరు ఎప్పుడైనా తిన్నారా మామ? ఇది తింటే కామెంట్ చేసేయండి మామ ఎలా ఉందో. ఇక్కడ చూడండి మామ, చిన్న టమాటాలు కూడా ప్యాక్ చేసి అయితే పెట్టారు. ఇది రెడ్ క్యాబేజ్ మైక్రో గ్రీన్ అంట మామ. ఇది మనుషులు తింటారా మామ? అసలు నిమ్మకాయలు, వట్టాకాయలు, టాక్సిక్ మొత్తం తీసి పాడదెంగిది బ్రో. నిమ్మకాయలు మీ డైట్ లో కల్లా మెయింటైన్ చేయండి. ఇప్పుడే వేసినట్టున్నారు. నా రాజన్న, నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు ఫోన్ పే చేయనా, నీకు తీసొస్తా ఇది బ్రో. ఇదేంది బ్రో? అవగాండో కదా, గాండు లాగా ఉన్నాడు ఏంది బ్రో? ఇడు ఇండియన్ అవగాడు అంట. ఇండియన్ లాగే ఉంది, ఇండియన్ గోవా మామ. నాకు పక్కనే బ్లూబెర్రీ బాక్స్ అయితే కనపడింది మామ. ఒకసారి రేట్ ఎంత ఉందో చూశాను, 299 ఉంది. అక్కడ పడేసి వెళ్ళిపోయాను మామ. ఇటు పక్క అయితే మొత్తం డేట్స్ ఉన్నాయి మామ. అయితే మొత్తం కవర్ వేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని తినేసి అయితే వెళ్ళిపోతున్నారు అని చెప్పి కవర్ అయితే వేసారనమాట. ఇక్కడ ఇలాంటి తినండి మామ, హెల్తీవి. ఎప్పుడు ఆ షవర్మాలు, ఆ చిప్సులు, మయానీసులు ఎందుకు మామ మనకి? తినండి మామ. సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం పదండి మామ. ఇక్కడైతే మొత్తం సైకిల్ ఉన్నాయి మామ. చిన్నపిల్లలు కాడి నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం సైకిల్ అయితే ఉన్నాయి. ఎక్సలేటర్ ఎక్కి ముందరకు వస్తే సో మీకు ఇక్కడ మొత్తం నట్స్ అనమాట. ప్రతి ఒక్క నట్స్ అయితే ఉంటాయి అనమాట, రకరకాల నట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు ఈ మాల్లో ఏదైనా తీసుకోవచ్చు మా. అక్కడ మట్టుకు నట్స్ అయితే మట్టుకు అసలు స్కిప్ చేసేయండి మా. సో మన కందుకూరులో తాత అంగడి అనే ఉంటది, అక్కడైతే మీకు ప్రతి ఐటమ్ ఉంటాయి మా. సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకోండి. ఇక్కడ మట్టుకు అసలు ఇది స్కిప్ చేసేయండి మా. సో ఇక్కడ మట్టుకు రేటు చినిగిపోతుంది మా మీకు. సో ఇక్కడ వాల్నట్స్, మిక్స్డ్ నట్స్ అండ్ వేరియస్ డేట్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట.
సో మన టాటా వాడు పింక్ సాల్ట్ కూడా వదిలాడు కదా, సో 1 కిలో 80 రూపీస్ అయితే ఉంది మావా. సో ఇది కూడా ఉంది ఇక్కడే. సో ఇక్కడ ప్రీ కుక్డ్ బాక్సులు కూడా ఉన్నాయి మావా. సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం మావా. ఇక్కడ మొత్తం ఫుడ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ మొత్తం మీకు KFC ఐటమ్స్ గానీ, క్రీమ్ స్టోన్ గానీ, గో పిజ్జా గానీ, మెక్డానల్డ్స్ గానీ, అలాగే ఇక్కడ మూవీస్ కూడా ఉంటాయి మావా. ఇక్కడికి వెళ్ళి మనం అయితే మూవీస్ కూడా చూడొచ్చు. సో ఈ ఫ్లోర్ లోనే ఒక సెపరేట్ రెస్టారెంట్ అయితే ఉంటది మావా. మాకైతే తెలియదు మావా. సో మేము కూడా నార్మల్ గా క్యాజువల్ గా క్రీమ్ స్టోన్ అలాగే ఉంటదేమో అనుకున్నాము. సో దీని పేరు అయితే ఫైర్ స్టోన్ మావా. సో ఇదైతే రెస్టారెంట్ మావా. ఇక్కడ మనం అయితే ప్రీ బుక్ అయితే చేసుకోవాలి. సో లోపలికైతే వెళ్తే మనల్ని అయితే అలౌ చేయరనమాట. సో మనం ప్రీ బుకింగ్ అయితేనే అలౌ చేస్తారు. సో ఇంకా లాస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం మామా. సో ఈ ఫ్లోర్ లో అయితే మనకి ఫన్ టూర్ ఉంటుంది మామా, అంటే గేమ్స్ మామా. సో గేమ్స్ తో పాటు మనకి చదువుకోవడానికి బుక్స్ కూడా ఉంటాయి మామా. అసలు బుక్స్ కి పక్కన గేమ్స్ కి ఏమైనా కాంబినేషన్ మామా. వరస్ట్ అంటే వరస్ట్ కాంబో మామా ఇది. సో మనోళ్ళు చాలా మంది బుక్స్ అయితే చదువుతారు. సో ఇక్కడైతే మీకు కావాల్సిన బుక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏది హంటింగ్ పేరేంది? వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. హంటింగ్ ఇన్ వెనిస్ బ్రో. అంత ఓపిక లేదు బ్రో. ఫాదర్ ఆఫ్ ది ఇండియా. మాకు జాబ్ ఇచ్చిపోయినా బాగుండేది. ఇంకా ఇక్కడ ఓపెన్ హైమర్ మరియు కృష్ణ మహావిష్ణు అవతార్ అండ్ ప్రియాంక చోప్రా జోనస్ అయితే కూడా ఉంది ఇక్కడ. మీరు కనుక పిల్లల్ని తేవాలనుకుంటే ఒక 10,000 గానీ పెట్టుకొని రండి మావా. సో ఈ చూడండి మా ఈ కారు ఎంత బాగుందో. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరం కలిసి బౌలింగ్ కూడా ఆడొచ్చు మావా. టికెట్స్ అయితే తీసేసుకొని. అలాగే మన ఫోన్ లో చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి మావా. రియల్ టైమ్ లో మనం అయితే ఇక్కడ ఆడొచ్చు. హెలికాప్టర్ సో మేము కూడా 2 గేమ్లు అయితే ఆడామా. ఫస్ట్ గేమ్ లో అయితే నేను విన్ అయ్యాను. సెకండ్ గేమ్ లో అయితే మన సత్తు అయితే విన్ అయిపోయాడు అనమాట. తను విన్ అయిపోయి మన రత్తును అయితే కొడుతున్నాడు. ఒకసారి చూడండి. సో ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మావా ఇక్కడ. సో ఇది చూడండి మా స్నైపర్ లో నుంచి వ్యూ ఎలా ఉందో స్కోప్ పెట్టినప్పుడు సూపర్ గా అయితే వచ్చింది కదా. సో అది మా ఇంకా ఈ వీడియో. సో మేమైతే ఇంకా బయటకు వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాము, బిర్యానీ కానీ ఏదో ఒకటి తిందాం అనుకున్నాము. సో లోపల మేము 3-4 గంటలు అయితే ఉన్నామా. మాకేం తెలియలేదు మా. బయట మట్టుకు వాన దంచేస్తుంది. సో మేమైతే ఇంకా తిందామని చెప్పి బయటకు అయితే వెళ్ళేటప్పుడు మేము అసలు కింద ఫుల్ రష్గా ఆగిపోయి ఉన్నారు. వాన పడుతుంది ఏమరా సామె, లోపలుండి ఏం తెలియలేదురా బాబు. ఏదరా ఈ వాన ఏందరా, ఇది ఎప్పుడు పడిందిరా బాబు. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయామా బిర్యానీ ఏదో ఒకటి తిందామని. మేమైతే ఒక హైదరాబాద్ చికెన్ బిర్యానీ, చికెన్ మండి అండ్ కోడి పలావ్ అయితే తీసుకున్నాం అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి బిల్ వేసుకుని అక్కడ పోయి తినాలన్నమాట. సో అలాగే ఒక మయోనైస్ బాక్స్, ఒక పెప్సీ అయితే తీసుకున్నాం అనమాట. సో టేస్ట్ అయితే చేసి చూద్దాం రండి ఏది బాగుందో. హైదరాబాద్ బిర్యానీ అయితే వేసుకున్నాను అనమాట నేను. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. సూపర్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ అంటే వేరే క్లాస్, పేరుకు తగ్గట్టే ఉంది. నాకైతే ఈ 3 హైదరాబాద్ చికెన్ బిర్యానీ అయితేనే బాగుంది మా. ఒకసారి మండి కూడా టేస్ట్ చేద్దాం రండి మా ఎలా ఉందో. మండీలో మైనస్ కన్ఫర్మ్గా ఉండాల్సిందే. పర్లేదు బాగానే ఉంది. లేకపోతే హైదరాబాద్ బిర్యానీ అయితే సూపర్ ఉంది. మండి పర్లే. ఇదంతా చూస్తుంటే మన సోల్ఫుల్ వ్లాగ్సే గుర్తొస్తున్నాడు నాకైతే. ఇదిగోండి పెప్సీ కానీ తినేది కానీ పెప్సీ కానీ ఇవన్నీ మధ్యలో వెళ్ళి వెళ్తున్నాం. సావే జీరో షుగర్ మ్యాంగో జ్యూసు ఫుల్ రా 1 లీటర్ మొత్తం రా ఉంటుంది. సో వస్తే ట్రై చేయండి పక్కాగా. వర్షం అయితే మామూలుగా పడట్లేదు. ఇప్పుడే కొద్దిగా అయితే తగ్గింది. తుమ్ముతున్నాడు. 3 బిర్యానీలు తిన్నాడు. అతనే తిన్నాడు ఎక్కువ. సో చూడు ఎలా ఉన్నాడు మంచి. సో ఇంక మేమైతే 2కి వచ్చాము, 6 అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతాము. చలో బాయ్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మేమైతే ఇంకా ఎవరి రూమ్లకు అయితే వాళ్ళు బయలుదేరామన్నమాట బస్ ఎక్కేసి. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సడా కొట్టేసేయండి. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలా వస్తాయి. అంతే మరి బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్.